గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ప్లింత్ ఏరియా, ఫ్లోర్ ఏరియా, కార్పెట్ ఏరియా, సెట్ బ్యాక్ ఏరియా ఈ 4 గురించి చెప్తాను. ప్లింత్ ఏరియా అంటే ఏంటిదంటే, ఇది సపోజ్‌గా మనం ఇది ఒక రెక్టాంగిల్ బాక్స్‌ని కన్సిడర్ చేసుకుందాం. ఇది ఫ్లోర్ ఏరియా అనుకుందాం. ఇదేమో ఇంటర్నల్ వాల్, ఇదేమో ఎక్స్టర్నల్ వాల్, ఇదేమో సెంట్రల్ లైన్. ఇవి ఇంటర్నల్ వాల్‌కి ఉన్న ఎక్స్టర్నల్ వాల్‌కి ఉండే దాన్ని ఏమంటాం? సెంటర్ లైన్ అని అంటాం. ఒక ప్రాబ్లం చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. The plan of a building is in the form of rectangle with center line dimension of outer wall as 14.7 meters into 9.7 meters. The thickness of outer wall in superstructure is 0.30. What is the plinth area of building? ఇప్పుడు మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం. ఇదేమో ఇంటర్నల్ వాల్, ఇది ఎక్స్టర్నల్ వాల్. ఇక్కడ మనకి 14.7 మీటర్స్ అని ఇచ్చిండు విత్ సెంటర్ లైన్ డైమెన్షన్ ఆఫ్ అవుటర్ వాల్. అవుటర్ వాల్ అంటే ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ వరకు 14.7, ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ కి 9.7. థిక్నెస్ ఏమో ఇది. ఇప్పుడు మనకు ప్లింత్ ఏరియాలో మనం అంటే ఏంటిది? ప్లింత్ ఏరియాలో ఇంటర్నల్ వాల్స్ ఎక్స్టర్నల్ వాల్స్ ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 14.7 ప్లస్ ఈ 0.3ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాడు మనకు క్వశ్చన్ లో సెంటర్ వరకు మాత్రమే ఇచ్చిండు. సెంటర్ విత్ సెంటర్ లైన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో రెక్టాంగులర్ విత్ సెంటర్ లైన్ డైమెన్షన్ అంటే ఇక్కడ మనకి సెంటర్ వరకు ఇచ్చిండు కాబట్టి ఈ 14.7 ఉంది. ఇంకో ఇటు ఇటు ఈ వాల్యూ ఈ నుండి ఇటు కావాలి, మళ్ళీ ఇక్కడ నుండి ఇటు కావాలి. సో ఇదంతా ఎంత? 0.3 అంటే ఇటు హాఫ్ ఇటు హాఫ్. సో 0.3 ఇంటూ మళ్ళీ ఇది కూడా అంతే 9.7. ఇక్కడ మనకు సెంటర్ వరకు మాత్రమే క్వశ్చన్ లో ఇచ్చింది. ప్లింత్ ఏరియా అంటే ఏంటిది? మనం ఎక్స్టర్నల్ వాల్స్ ని ఇంటర్నల్ వాల్స్ ని మొత్తం మనం కన్సిడర్ చేసుకుంటాం. సో 9.7 ప్లస్ ఇటు ఈ కొంచెం మళ్ళీ ఈ కొంచెం, ఇవి రెండింటిని యాడ్ చేసుకోవాలంటే 0.3ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇవి రెండింటిని మనం ప్లస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దీన్ని యాడ్ చేసుకుంటే ఇది 15 అవుతుంది, ఇది 10 అవుతుంది. 150 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్లోర్ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లోర్ ఏరియా అంటే ఏంటిది? ఇంటర్నల్ వాల్ టు ఇంటర్నల్ వాల్, ఇంటర్నల్ వాల్ టు ఇంటర్నల్ వాల్, దాన్ని మనం ఫ్లోర్ ఏరియా అని అంటాం. ఇప్పుడు సపోజ్ గా ఇది మనం ఫ్లోర్ ఏరియా అనుకుంటాం. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫ్లోర్ ఏరియా అన్న దీన్ని మనం ఫ్లోర్ ఏరియా అంటాం. మళ్ళీ ఈ ఫ్లోర్ ఏరియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్లోర్ ఏరియాస్ బై ప్లాన్ ఏరియా, దీన్ని మనం ఫ్లోర్ ఏరియా రేషియోది ఫార్ములా. ఇది ఫ్లోర్ ఏరియా రేషియోది ఫార్ములా ఏంటంటే టోటల్ ఫ్లోర్ ఏరియా బై ప్లాన్ ఏరియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది కంపల్సరీ ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఫ్లోర్ ఏరియా రేషియో అంటే ఏంటిది? టోటల్ ఫ్లోర్ ఏరియా బై ప్లాన్ ఏరియా. ఇప్పుడు నేను ఫ్లోర్ ఏరియా ఎలా చేసుకోవాలో ఈ సింపుల్ ప్రాబ్లం చూస్తే మీకు ఫ్లోర్ ఏరియా వచ్చేస్తుంది. సేమ్ అదే క్వశ్చన్, కానీ జస్ట్ మనం ప్లింత్ ఏరియా దగ్గర ఫ్లోర్ ఏరియా అని చేంజ్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు మనం ఫ్లోర్ ఏరియా చేయాలంటే ఏంటిది? ఓన్లీ ఇంటర్నల్ వాల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం, అవునా కాదా? ప్లింత్ ఏరియాలోనేమో ఎక్స్టర్నల్ వాల్స్ ఇంటర్నల్ వాల్స్ కన్సిడర్ చేసుకుంటాం, కానీ ఫ్లోర్ ఏరియాలో ఇంటర్నల్ వాల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు? విత్ సెంటర్ లైన్ డైమెన్షన్ ఆఫ్ అవుటర్ వాల్స్ 14 అంటే ఇక్కడ మనకి సెంటర్ లైన్ వరకు ఇచ్చిండు. ఈ 14.7 ని సెంటర్ లైన్ వరకు ఇచ్చిండు కాబట్టి మనం ఓన్లీ ఇంటర్నల్ వాల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం ఫ్లోర్ ఏరియా. ఇక్కడ మనకి సెంటర్ వరకు ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 14.7 లోకి వెళ్ళి -0.3 అంటే తీసేయాలి. మనకు ఓన్లీ ఇంటర్నల్ వాల్ మాత్రమే కదా కావాల్సింది, ఇది అవసరం లేదు మనకు. ఇక్కడ సెంటర్, ఇక్కడ మనం ఇక్కడ వరకు మాత్రమే మనకు కావాలి ఫ్లోర్ ఏరియాలో. మనకి ఈ వాల్యూ అవసరం లేదు, ఇక్కడ ఉన్నది ఈ వాల్యూ అవసరం లేదు. ఓకే, నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది సెంటర్ లైన్. ఇప్పుడు ఫ్లోర్ ఏరియా అంటే ఏంటిది? ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే మనకు కావాలి, కానీ క్వశ్చన్ లో వాడు మనకు వాల్యూస్ ఎలా ఇచ్చిండు? ఇదంతా ఇచ్చిండు, అంటే ఇదంతానేమో ఇచ్చిండు, క్వశ్చన్ లోనేమో ఇదంతా ఇచ్చిండు. మనకు కావాల్సింది ఏంది? ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే కావాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి 9.7 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే కావాలి. సో ఈ వాల్యూ ఇక్కడ దీన్ని మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే -0.3
ఇక్కడ దీన్ని, ఇక్కడ దీన్ని, వీటిని మనం మైనస్ చేసుకోవాలి. చేసుకుంటే లాస్ట్‌కి మనకు వాల్యూ 135.36 మీటర్ స్క్వేర్ వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైందా నేనేం చెప్పినా అనేది? ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను కార్పెట్ ఏరియా అంటే ఏంటిది అనేది చెప్తాను. కార్పెట్ ఏరియా అంటే ఏంటిదంటే మనం యూజబుల్ ఏరియా, మనం ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్‌లో మనం ఎంత వరకైతే యూజ్ చేస్తున్నామో ఆ ఏరియాని మాత్రమే మనం కార్పెట్ ఏరియా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం సపోజ్‌గా ఇది మన ఫ్లోర్ అనుకుందాం. ఇది ఇక్కడ నుండెళ్ళి ఇక్కడ వరకు మాత్రమే మనం కార్పెట్ ఏరియా అంటాం. ఇక్కడున్న బయట ఇది ఏంటిది? ఇది ఎక్స్టర్నల్ వాల్ కదా! ఈ ఎక్స్టర్నల్ వాల్ అనేది కార్పెట్ ఏరియాలకి రాదు. ఓన్లీ మనం యూజబుల్ ఏరియా మాత్రమే కార్పెట్ ఏరియాకి వస్తది. నేను మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు ఇది చెప్తున్నాను, చూడండి. సపోజ్‌గా ఇది మనం బిల్డింగ్ అనుకుందాం. ఇందులో కార్పెట్ ఏరియా అంటే ఏంటిది? ఇక్కడ ఈ ఈ బ్లాక్ లో చూస్తే ఈ ఇంటర్నల్ వాల్ టు ఇంటర్నల్ వాల్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 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 వీటిని మనం ఏమంటాం అంటే కార్పెట్ ఏరియా. అంటే ఇది మనం యూజబుల్ ఏరియా. ఇప్పుడు ఇది ఉంది చూసిరా, ఇది అనేది ఎక్స్టర్నల్ వాల్, ఇదేమో ఇంటర్నల్ వాల్, ఇదేమో ఇంటర్నల్ వాల్. ఇదేంటిది? ఇది అనేది ఇంటర్నల్ వాల్. నేను థిక్గా చేస్తున్నా చూడండి. ఇదేమో ఇంటర్నల్ వాల్. ఈ ఇంటర్నల్ వాల్, ఇదేమో ఇంటర్నల్ వాల్, ఇదేమో ఎక్స్టర్నల్ వాల్. కార్పెట్ ఏరియాలో ఇంటర్నల్ వాల్, ఎక్స్టర్నల్ వాల్ అనేది ఇంక్లూడ్ చేయరు. కార్పెట్ ఏరియా అంటే ఏంటంటే మనం ఎంత అయితే యూజబుల్ చేస్తామో దాన్ని మనం కార్పెట్ ఏరియా అంటారు. కార్పెట్ ఏరియా అంటే ఏంటిది? బెడ్రూమ్ ఏరియా ప్లస్ కిచెన్ ఏరియా, టాయిలెట్స్ ఏరియా, అంటే మనం యూజ్ చేసుకునేది మాత్రమే వస్తుంది. మైనస్ వాల్ ఏరియాస్ అనేది ఇంక్లూడ్ చేసుకోరు. మళ్ళీ బాల్కనీస్లలో 50% ఆఫ్ బాల్కనీస్ ఏరియాస్ అనేది కార్పెట్ ఏరియాకి మనం యూజ్ చేసుకుంటాం. కార్పెట్ ఏరియా అంటే ఇది. నెక్స్ట్ ఇంకొకటి సెట్ బ్యాక్ ఏరియా. సెట్ బ్యాక్ ఏరియా అంటే ఏంటిదంటే మనం ఇల్లు కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఇది మన ఇల్లు, సపోజ్గా ఇది మన ఇల్లు కట్టుగా ఉన్నప్పుడు ఇల్లు చుట్టూ కొంచెం ఏరియా అనేది ఉంటది. మీకు అందరికీ తెలుసు, ఇల్లు చుట్టూ కొంచెం ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఈ ఏరియానే మనం సెట్ బ్యాక్ ఏరియా అని అంటాం. అంటే మన ఇల్లు చుట్టూ కొంచెం ఏరియా అనేది విడిచిపెట్టాలన్నట్టు. ఇటు మన కోడ్ బుక్స్ లోనైతే స్టాండర్డ్ గా మున్సిపాలిటీ వాళ్ళైతే కొంచెం డిస్టెన్స్, ఒక రోడ్ కి కానీ సీకి కానీ కొన్ని ఉంటాయి, దానికి ఇంత డిస్టెన్స్ గా ఇల్లులు కట్టాలి అని వాళ్ళు స్టాండర్డ్ గా కొన్ని కోడ్స్ అనేవి ఇచ్చిర్రు. దాన్ని మనం సెట్ బ్యాక్ ఏరియా అంటాం. సెట్ బ్యాక్ అంటే ఏరియా అంటే ఏం లేదు, మన ఇల్లు ఉంది, మన ఇల్లు చుట్టూ తిరగడానికి కొంచెం స్పేస్ అనేది వదిలిపెడతారు, దాన్నే మనం సెట్ బ్యాక్ ఏరియా అని అంటాం. మీకు ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.